ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క విధానాన్ని అమలు చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. కొన్ని చోట్ల ముఖ్యమంత్రులు ముందే ప్రకటిస్తుంది, కొన్ని చోట్ల ముఖ్యమంత్రిని తర్వాత ప్రకటిస్తామంటుంది. లైక్ ఇప్పుడు మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరిని ప్రకటించాల, అంతకుముందు ఒకప్పుడు కిరణ్ బేడీని ప్రకటించి దెబ్బతింది. ఈసారి అట్లా ప్రకటించలేదు, భారతీయ జనతా పార్టీని గెలిపించమని. కేజ్రీవాల్ కూడా సవాల్ విసిరాడు, నాకు పోటీ అయినటువంటి దమ్మున్న నాయకుడు ఎవరున్నారు అక్కడ అని చెప్పేసి. అందుకని అభ్యర్థి పేరేం ప్రకటించకుండా బీజేపీకి ఓటేయమని, బీజేపీ గెలిచిన తర్వాత రేఖా గుప్తాని పెట్టారు. అయితే అంతకుముందు ఉత్తరప్రదేశ్లో కూడా 2015 టైంలో ముందు అభ్యర్థి ఎవరు ప్రకటించకుండా ఎన్నికల్లో గెలిచిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ పెట్టి. కానీ 2020లో జరిగినటువంటి ఎన్నికలప్పుడు మాత్రం ఏదైతే తనకే యోగి ఆదిత్యనాథ్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అట్లాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా అప్పటికే ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ, అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన రమణ్ సింగ్ని కానీ, అట్లాగే మధ్యలో రాజస్థాన్లో వసుంధరా సింధియా కానీ అలా పేర్లు చెప్పకుండా మమ్మల్ని పార్టీని గెలిపించమంది. అంతకుముందు అయితే వాళ్ళ పేర్లు చెప్పి ఎన్నికలకు వెళ్ళేది. ఈ దఫా అట్లా చెప్పలేదు. తర్వాత అక్కడ అభ్యర్థులు వేరే వాళ్ళని పెట్టుకొచ్చింది. అలాగే మొన్నటిసారి మహారాష్ట్ర ఎన్నికల్లో ఫడ్నవీస్ని చేస్తామని చెప్పలేదు, కూటమి అధికారానికి ఇవ్వండి అని అడిగింది. ఆ తర్వాత వచ్చాక దేవేంద్ర ఫడ్నవీస్ని పెట్టింది. అయితే ఇప్పుడు డైరెక్ట్గా కాకుండా, అంటే భారతీయ జనతా పార్టీగా కాకుండా ఎన్డీఏగా పోటీకి వెళ్తుంది బీహార్లో నితీష్ కుమార్కి వచ్చినటువంటి పార్లమెంట్ సీట్లు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కీలకం. ఇప్పుడు ఆ నితీష్ కుమార్ని మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుంది. గత ఎన్నికల్లో ఏంటంటే అదే ముందే అనౌన్స్ చేశారు, సీట్లు తక్కువ వచ్చినా, మాకంటే తక్కువ వచ్చినా సరే నితీష్ కుమార్కి ఇస్తామని చెప్పేసి. గతంలో మహారాష్ట్రలో ఏం చేశారంటే ఇద్దరం పోటీ చేద్దాం, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు అన్నటువంటి మాట చెప్తే అది వద్దో దాకరే ఒప్పుకోలేదు. 57 సీట్లు వచ్చినా తనకి ఇవ్వమంటే 104 సీట్లు వచ్చిన మేము ఎట్లా వదిలేస్తామని అప్పుడు పేచీ జరిగింది. ఇక్కడైతే అట్లా కాదు. బీహార్లో భారతీయ జనతా పార్టీ కంటే తక్కువ సీట్లే వచ్చినాయి నితీష్ కుమార్కి, అయినా సరే అధికారం ఇచ్చారు. అదే అసలు వద్దో దాకరే అప్పుడు గొడవపడింది. బట్ మేము అక్కడ ముందు చెప్పాం, ఇక్కడ మనం అనుకున్న ఫార్ములా నువ్వు చెడగొట్టావు అంటూ మాట్లాడుకొచ్చింది అప్పుడు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మాత్రం ఇక్కడ నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుంటాం అన్నది కీలకం.